హైదరాబాద్ నగరంలో భారీ స్థాయిలో కల్తీ నెయ్యి తయారీ కేంద్రాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. కమిషనర్స్ టాస్క్ ఫోర్స్, గోల్కొండ టీం మరియు మసబ్ ట్యాంక్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 బోలానగర్ లో అక్రమంగా నిర్వహిస్తున్న ఫ్రైడ్ డైరీ కల్తీ నెయ్యి తయారీ యూనిట్ ను సీజ్ చేశారు. ఈ దాడిలో యూనిట్ యజమాని మొహమ్మద్ జునైద్ హుస్సేన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాడుల్లో సుమారు 18 లక్షలకు పైగా విలువైన కల్తీ నెయ్యి మరియు తయారీ సామాగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 460 కిలోల కల్తీ నెయ్యి, 70 కిలోల కల్తీ మిశ్రమ నెయ్యి, అలాగే కల్తీ తయారీకి ఉపయోగించే 2090 కిలోల ఆవు మీగడ మరియు 1170 కిలోల గేదె మీగడను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా నెయ్యి కల్తీ కోసం వినియోగిస్తున్న 28 డబ్బాల రుచి గోల్డ్ డాల్డా, ఖాళీ డబ్బాలు, ఆయిల్ ప్యాకెట్లు, అలాగే తయారీకి ఉపయోగిస్తున్న బాయిలర్లు, ప్యాకింగ్ మిషన్లు, వేయింగ్ మిషన్లు, గ్యాస్ సిలిండర్లు మరియు నిల్వ డ్రమ్స్ ను కూడా అధికారులు సీజ్ చేశారు.